నేను సుఖవాస్ హరిబాబుని మాట్లాడుతున్నాను. మన ఆల్ ఫ్రూట్ చెట్లో ఇది సెప్టెంబర్ లాస్ట్ డే 30th డే సెప్టెంబర్ 2020 అన్ని పళ్ళ సీజన్ అయిపోయింది. ఇప్పుడు సపోటా పళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పుడు సపోటా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రకృతి వ్యవసాయం మీద. ఒకసారి చూపించమ్మా, ఎంత బాగా వచ్చిందో చూడండి. వండర్ఫుల్గా అసలు నా దగ్గర ఒక 200 చెట్లు ఉన్నాయండి. 200 చెట్లలో చూడండి ఎంత కాపు ఉందో. ఇదంతా ప్రకృతి వ్యవసాయం మీద వచ్చిన కాపేనండి. ఒక చెట్టుకి ఈ చెట్టుకు దరిదాపు చూస్తే ఇది ఎంత, ఈ చెట్టుకి దరిదాపు నియర్లీ 2000 కాయ ఉందండి. 2000 ఇక్కడ చూడండి, ఇదంతా కాయ చూడండి. అసలు అరిచినట్టే చూడండి ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో కాయ. వండర్ఫుల్ కాయ, అంత కాయ దరిదాపు ఈ ఒక్క చెట్టుకే చూడండి 200-300 కాయ ఉంటుంది. ఇదంతా ఒక 2000 కాయ ఉందండి ఈ చెట్టుకి. మొత్తం దరిదాపు నాకు 200 చెట్లు ఉంటే నియర్లీ 1,50,000 కాయ మినిమం సపోటా వస్తుంది అనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయంలో కాయదంటారండి, తప్పది, తప్పు. ఎందుకు కాయదు? నేనేమీ ఇలా 5.5 ఏళ్ళు అయింది వేసి, ఏదన్నా కానీ ఆ దరిద్ర పెరుగులు వేసి ఆ మందులు కొట్టి 5.5 ఏళ్ళు అయింది. చూడండి ఎంత కాపు వచ్చేసిందో. మీరు ఇంకొకటి గమనించండి, ఇక్కడ సరే ఇగో తేనెపట్టు అదిగో. నా దగ్గర ఉన్న 30 తేనెపట్టులు 40 తేనెపట్టులో ఇది ఒక తేనెపట్టు అనమాట ఇక్కడది. ఇది ఎక్కడ పడితే అక్కడ తేనెపట్లు ఉంటాయండి ప్రకృతి వ్యవసాయంలో. అదే కెమికల్ వ్యవసాయంలో ఎక్కడన్నా తేనెపట్లు ఉంటాయండి? ఉండవు. ఆ తేనెటీగను చంపేసాం కదా. తేనెటీగను చంపేస్తే ఎట్లుంటాయండి తేనెపట్లు? తేనెటీగ పోతే అసలు పాలినేషన్ ఎట్లా చేస్తారండి? ఎట్లా చేస్తారు? అసలు దీనికి కాపు ఎక్కువ రావడానికి కాదు కూడా ఈ తేనెపట్టు, తేనెటీగ. ఆ తేనెటీగ ఆ పువ్వు మీద వాడటం, పాలినేషన్ అవ్వటం, కాపు ఎక్కువ రావటం. కెమికల్ ఫార్మింగ్ చేస్తారు. కెమికల్ ఫార్మింగ్లో పెస్టిసైడ్లు కొట్టిన తర్వాత ఈ తేనెటీగ, సీతాకోకచిలుకలు ఎన్ని చనిపోతే పాలినేషన్ ఎట్టయిద్దండి? నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ హరిత విప్లవాన్ని పాలినేషన్ ఎట్టయితుందని నేను అడుగుతున్నాను. ఎవడని చేస్తాడా పాలినేషన్ దీనికి? మీకు ఒక్కసారి వెనక బొమ్మ, ఒక్కసారి ఈ చెట్టు మొత్తం ఓవరాల్గా చూపించు. ఎంత చెట్టు ఎంత కాయ కాసిందో చూడండి, ఎంత కాయ కాసిందో చూడండి. వండర్ఫుల్. ఇదంతా చూడండి, ఇది ఈ సైజు, పొరపాటు ఇది పెద్దదైంది, అంతా ఇదే సైజు. ఈ సైజు చూడండి ఎంత ఉందో. ఒక కోడిగుడ్డు, మంచి బాతుగుడ్డు సైజు కంటే పెద్ద ఇది వచ్చిందనమాట. అంత ఇదే సైజు కాయ వస్తుంది. దీన్ని కాలాపత్తి అంటారు. ఏమి వేయక్కర్లేదండి. కెమికల్ ఫార్మింగ్ వచ్చిన ఫాల్ట్ ఏంటంటే, పాలినేషన్ చేసే సీతాకోకచిలుకలు, తూనీగలు, బటర్ఫ్లైస్, ఈ తేనెటీగలు, హనీబీస్ ఇవన్నీ చచ్చిపోతాయి. పాలినేషన్ కాదు. దాని మూలనే క్రాప్ దానికన్నా ప్రకృతి వ్యవసాయంలో కాపు ఎక్కువ వస్తుంది, నిస్సందేహంగా ఎక్కువ వస్తుంది. నేను చెప్తున్నాను ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇదే కాదు. తేనె పట్టు ఉంది, ఈ పక్కన అన్ని చెట్లకి ఎఫెక్ట్ అవుతుంది. ఇది అన్ని చెట్ల మీద వాళ్తుంది చక్కగా. ఇది చూడండి, ఒక తేనెటీగ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు వెళ్ళి తేనె తీసుకుని వచ్చేసుకుంటుంది అంటండి. అంత దూరం వెళ్తుందంట. నా దగ్గర ఇక్కడ ఎక్కువ ఉండటం వలన ఎక్కడ వాటికి తేనె దొరికిద్ది అనుకోండి. చెప్తున్నాను ఎంత చక్కగా అద్భుతంగా కాపు ఎక్కువ వస్తుంది అనమాట. చూడండి ఎంత వండర్ఫుల్గా ఉందో. ఈ విధంగా దొరుకుతుంది. దీని తర్వాత నేను చూపిస్తే ఇంకా రకరకాల 200 చెట్లకి నియర్లీ 1,50,000 నుంచి 2 లక్షల కాయ వస్తుంది. సపోటా కాయ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ తర్వాత ఇక్కడ ఇది ఎన్ఎంకే గోల్డ్ అండి. ఇది ఎన్ఎంకే గోల్డ్ చూడండి. ఇది ఎన్ఎంకే గోల్డ్. ఇది చూడండి, ఈ కాయ ఈ విధంగా నున్నగా ఉంటే ఎన్ఎంకే గోల్డ్. కస్పటి అంటారు, నవనీత్ మన్నార్ కస్పటి అంటారు. ఆ కాయ అన్నమాట ఇది. ఇది అంత అద్భుతంగా వస్తుంది చూడండి. ఇదంతా పిన్న మీద ఉంది. మామూలు సీజన్ అయిపోయిన తర్వాత ఎన్ఎంకే గోల్డ్ వస్తాయి. ఇదంతా ఇవన్నీ లోపల చూడండి. 60-70 కాయలు దీనికి. మేము కొమ్మ కత్తిరించుకొని ఇంకా మంచిగా చేస్తే చాలా బాగా వచ్చేసేది అండి. ఒక్కసారి అట్లా ఆ చెట్లు, ఇంకా ఈ చెట్లు అయితే ఎన్ని అంతేనండి. చూడండి అంత బయోడైవర్సిటీయో, ఎన్ని రకాలైన చెట్లు ఉంటాయో. ఈ సపోటా పక్కనే ఈ అద్భుతమైన మన ఎన్ఎంకే గోల్డ్ ఉంటుంది. ఈ మామిళ్ళు ఉంటాయి. ఎంత వండర్ఫుల్ అండి ఇదంతా. చూడండి ఇదంతా చూడండి. మీరు చూడండి, ఆ సపోటా వచ్చేది. ఈ చెట్టు చూడండి, ఇవాళ అదొకటే అనుకుంటారా? అన్నింతేనండి, అన్నింతే. మీకు చెట్టు పైకి ఉంది కాబట్టి ఇది చూడండి, తీస్తే మీకు అన్నింతే. పాలినేషన్ అద్భుతంగా జరిగిద్దండి. మొక్కలు అంటారా, చూడండి ఎంత బాగా ఏపుగా ఉంటుందో. 5.5 ఏళ్ళు అయింది కొట్టి, ఎరువు వేసి కనిపోయి. ఇవాళ నా మొక్కలు నేను ఎప్పుడు పెడతానే ఉంటానండి. ఊసే ఇక్కడ కర్రగట్టమ్మా,
ఇక్కడ ఇక్కడ కూడా కట్టు ఇక్కడ ఉంటుంది. ఆల్ఫాన్జా ఉంది ఇక్కడ, దీన్ని కూడా కరగట్టు. నేను ఇవాళ కూడా పెట్టానండి, 18 మొక్కలు పెట్టాను ఇవాళ కూడా. ఎప్పుడు పెడతానంట నిత్యం, ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే అక్కడ తీసుకొచ్చి పెడతానంట. ఈ చెట్ల మధ్య ఒకటి ఇక్కడ చచ్చిపోయినందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ ఆల్ఫాన్జా పెట్టేసేసాను ఇక్కడ. ఈ విధంగా అనమాట. చూడండి అయిపోయింది. ఇది పునాస ఇక కత్తిరింపుకి వచ్చింది, కొమ్మ కత్తిరింపుకి. చూడండి ఇదంతా వండర్ఫుల్ అనమాట. ఇదంతా అంతేనండి. ఎంత కాయ చూడండి, మినిమం 1000 నుంచి 1500 కాయ వస్తుందండి. 1000 నుంచి 1500 కాయ, వండర్ఫుల్. అసలు ఆ చెట్టు అయితే 2000 దాటి ఉంది. ఏ కాయదంటారు, నాకు ఏం అర్థం కాదు. ఇది నవనీత్ మన్నార్ కస్పటి, ఎన్ఎంకే గోల్డ్, ఇది కూడా అంతే. అదే కాయలు మా పిల్లలు కోసేశారు, ఇది ఎర్లీ వచ్చింది. దీని కాపంతా కోసేశారు మా వాళ్ళు, నిన్నే మొన్న కోసారు, మండే కోసారు. ఇదనమాట. చూడండి మళ్ళీ సోషల్ ఫారెస్ట్, మియావాకి ఫారెస్ట్ పెట్టేసాం. ఈ బాడి తిన్నాను, కొబ్బరిలు ఇవన్నీ ఉంటాయి. చూడండి ఎంత బాగా కాసింది. ఇది కూడా అంతే, సపోటా నిండా కాయ, వద్దంటే కాయ, నూనె నిండా వద్దని కాయ. ఇది చూడండి అండి, దీని పాడు కానీ ఇది చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి ఇదేంటంటే ఇది మనం తెలుసుకోవాలండి. సింధూరం అన్నోటా అంటారు, బిక్సా అంటారు. బిక్సా అంటే సింధూరం. మన ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ఉంటుందండి సింధూరం, బొట్టు పెడతారు కదా. ఈ చెట్టు ఇప్పుడు పువ్వు మీద ఉంది. ఈ పువ్వు మధ్యలో మీరు గమనించండి సార్, గమనించండి. ఇదిగో చూడండి, ఇది కాయ అండి, ఇప్పుడే కాయ ఫామ్ అవుతుంది. ఈ కాయ ఎంత అందంగా ఉంటుందంటే చూడండి, దగ్గరకు తీసుకురమ్మా. ఎంత అందంగా ఉంటుందంటే వండర్ఫుల్ అనమాట. పెద్ద ఇంకొక నెల అయితేలకి ఎర్రటి ఎరుపుతో వండర్ఫుల్ వస్తుంది. ఇదంతా ఇప్పుడు కాయ ఫామ్ అవుతుంది. మొగ్గ మీద ఉంది, పువ్వు మీద ఉంది, కాయ మీద ఉంది. ఇదంతా అంతే, వండర్ఫుల్ అనమాట. అసలు ఈ చెట్టు ఎంత అందంగా వచ్చిందో చూడండి. మీరు ఇవాళ రేపు గొళ్ళల్లో బొట్టు పెట్టుకుంటారండి, సింధూరం బొట్టు. అది ఆర్టిఫిషియల్ అండి, కెమికల్స్ బొట్లు పెట్టుకుంటారండి మీరు. అది ఒరిజినల్ సింధూరం కాదు. ఈ సింధూరం మొక్కల్ని అంతరింపజేసేసుకున్నాం. ఇది ఎందుకంటే కాయలు ఇవ్వదో మనకు పని చేయదు కదా, మనకు తెలియకుండానే మనం చంపేసేసాం. అంతరించిపోయే మొక్క అయిపోయింది ఇది. ఇప్పుడు నేను నా దగ్గర మళ్ళీ ఒక చెట్టు తెచ్చాను, మళ్ళీ ఇప్పుడు 25-30 చెట్లు ఉన్నాయి. ఈ 25-30 చెట్లలో చక్కగా అంతా వస్తుంది. ఇవన్నీ వచ్చినాక మళ్ళీ విత్తనాలు నేను మా రైతుల దగ్గరకు వచ్చే రైతులకి మళ్ళీ ఇచ్చి నేను ప్రాపగేట్ చేస్తూ విత్తనం వ్యాప్తి చేస్తున్నాను. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఈ సింధూరం మొక్కలు పంపిణీ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇది బతికుంటే ఆ దరిద్రం, ఆ కెమికల్, ఆ బొట్టు పెట్టవండి. దాన్ని బొట్టు పెడితే దానికి జబ్బు కూడా వస్తుంది, ఇక్కడ స్కిన్ డిసీజెస్. అది ఒరిజినల్ కాదు, మీరు దొరికేది అంతా ఒరిజినల్ కాదు, అది అంతా సింథటిక్ అంటారు దాన్ని. సింథటిక్ పెయింట్ నుంచి తీస్తారు, అది తప్పు. ఇదేంటి ఒరిజినల్. ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఇది కరెక్ట్గా లాస్ట్ నవంబర్లో పెట్టాను, నవంబర్ టు నవంబర్, ఇది నవంబర్ వస్తుంది. దాదాపు నెల తక్కువ 2 సంవత్సరాలండి. ఇది 2వ సంవత్సరానికి పోతా పింద వచ్చేసేసింది. ఇదే ఫస్ట్ పోతా పింద, ఈ సంవత్సరం కాస్తుంది అనమాట. ఇది చూడండి, ఈ పక్కన కూడా ఒకటి ఉందండి ఇక్కడ చూడండి. ఇది ఇంకా రాలా, పోతా పింద రాలా, ఇది పోతా పింద రాలా. ఇలా నేను 25-30 చెట్లు నేను డెవలప్ చేసుకున్నా. ఎందుకంటే అంతరించిపోయే మొక్క కాబట్టి నేను తయారు చేసుకున్నాను. చూడండి ఇదైతే మాత్రం నాకు ఈ చెట్టు వదలబుద్ధి ఎంత అందంగా ఉందో చూడండి. అసలు షేప్ కూడా ఎట్లా వచ్చిందో, ఒక వండర్ఫుల్ షేప్, అందమైన ఆకారం వచ్చింది. ఎంత పువ్వు వచ్చిందో చూడండి, వండర్ఫుల్గా. అసలు ఎంత అందంగా కూడా ఉందండి చూడండి. పువ్వు ఎంత అందంగా ఉందో, తెల్లగా ఎర్రటి కాయ మధ్యలో, ఈ మధ్యలో ఎర్రటి కాయ ఉంది. ఇక రేపొద్దున ఏంటంటే దీంట్లో విత్తనం వచ్చిందండి, గోగు విత్తనాలు లాగా ఉంటాయి. ఆ విత్తనం ఇట్లా పట్టుకుని తీస్తే, ఇట్లా కనుక తీసేసి నలిపితే ఎంత ఎర్రటి సింధూరం అండి. కాయ కనుక పగలు తీసి కొంచెం పచ్చి మీద ఇట్లా కనుక తీస్తే మొత్తం సింధూరమే ఉంటుంది. ఇది సింధూరం, బొట్టు సింధూరం అనమాట. దీన్ని రకరకాలైన కలర్స్ మిఠాయిల్లో వాడతారు. మిఠాయిల్లో వేసేదంతా సింథటిక్ అండి. అది వాటి మూలాన ఏమవుతుంది, క్యాన్సర్లు వస్తాయండి. క్యాన్సర్ లాంటి అడ్డమైన జబ్బులు వస్తాయి. రంగులు కావాలంటే ఇది సహజ రంగుల్లో వస్తుంది. ఈ రంగు మిఠాయిల్లో కానీ ఇట్లాంటి మన మందుల్లో కానీ ఇట్లాంటివి వాడితే న్యాచురల్ కలర్ అంటారు దీన్ని. న్యాచురల్ కలర్ బట్టలకు వేసే వాటిలో కానీ దీన్ని వాడతారు. ఇది అద్భుతం అన్నమాట. కొంతమంది అయితే అసలు ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, ఇది విత్తనం బాగా డెవలప్మెంట్ చేసి ఇంకా ఎక్కువ వేసి రైతులకు కూడా ఇచ్చి ఎక్కువ డెవలప్ చేసి చేద్దామని ఆలోచన ఉందండి నాకు. ఎందుకంటే అంతరించిపోయే మొక్క అయిపోయింది, పెట్టాలా అందరు రైతులకు. అన్నీ నేను 2 తెలుగు రాష్ట్రాలు స్ప్రెడ్ చేస్తా. నాకైతే ఇప్పుడు దొరికింది కదా, ఈ సంవత్సరం బాగా వస్తుంది నాకు విత్తనం. ఒక 15-20 చెట్లు కాపు వస్తుంది.
ఇది మాత్రం నాకు చాలా అద్భుతమైన మొక్క అండి. ఇవాళ నాకు ఎందుకో ఇక్కడే ఉండి ఎక్కువ చేయాలనిపిస్తుంది. దీని తర్వాత ఇదిగోండి, ఎక్కడో మా పల్లెటూళ్ళలో ఎక్కడో చూసేవాళ్ళం. మా ఊళ్ళో మా కావూరు, నేను ఇంటర్మీడియట్ చదువుతానికి కావూరు చదువుకున్నాను, కావూరు జూనియర్ కాలేజీలో. అక్కడికి వెళ్ళినప్పుడు ఉండేయండి మా మెట్ట దెబ్బల మీద, ఆ తాటి తోపుల్లో గట్ల మీద ఉండే మాకు ఇదిగో ఏదంటే ఇది మా మొగలి చెట్టు అండి. ఆ తాటి చెట్లుగా ఒక చేనుకు హద్దు బందుల్లో గట్టు పెడతారు, ఆ గట్టుల మీద వేసేవాళ్ళు అండి మా పెద్దోళ్ళు ఆ ఊర్లో. అక్కడే చూసాను నేను, కావూరులోనే ఎక్కువ చూసాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 71, 72, 73 ఆ ప్రాంతంలో ఈ చెట్లు నేను అక్కడ ఎక్కువ చూశానండి. తర్వాత మళ్ళీ నాకు ఎక్కడ కనపడలేదు. హైదరాబాద్ వస్తే ఒకే ఒక చోట ఇందిరా పార్క్లో కనపడేది. ఒక ఇందిరా పార్క్లోనే చూశాను నేను, మళ్ళీ నాకు ఎక్కడ కనపడలేదు. నేను ఒక మొక్క తెచ్చిపెట్టాను, భయంకరంగా బాగా పెరిగింది. ఒక 7-8 పాదులు చేసుకొచ్చేసి చక్కగా ఇక్కడ ఒక పాదు, అక్కడ ఒక పాదు, ఆడొక పాదు, ఒక 4 పాదులు డెవలప్ చేశాను. చక్కగా మంచి అందమైన పువ్వు వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, సెంట్ కూడా తీస్తారు దీన్ని. వండర్ఫుల్ అనమాట. ఇది ఒకటి మొగలి కూడా వండర్ఫుల్. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది, ఎంత ఏమేయాలండి, ఏమేయక్కర్లేదు. చూడండి ఎంత ఏపుగా వచ్చేసిందో, చూడండి ఎంత అసలు ఇంత గుబురుతో ఎంత చూడండి. ఒక చెట్టుకే 100 పూలు 50 పూలు వచ్చేటట్టు వచ్చింది. ఎంత అసలు ఒక్కొక్క పువ్వు 100 రూపాయలు అయిందండి. అసలు అన్నది దొరకదు, ఎక్కడ దొరకదండి. వాళ్ళ మొగలి పువ్వు మా చిన్నతనంలో బుక్కుల్లో పెట్టుకునేవాళ్ళం. ఎంత అందంగా ఉండేదో, ఎంత స్మెల్ వచ్చేదో, అంత అందంగా ఉండేది, అంత స్మెల్ వచ్చేది. సెంట్ తీస్తారండి దాంట్లోంచి, మొగలి అత్తరు తీస్తారు. ఈసారి చూడండి ఎంత బాగుందో, వండర్ఫుల్ అనమాట. పాములు వస్తాయంటే అండి, పాములు దానికి రావండి. చిన్న సీక్రెట్ చెప్తున్నా, పాములు దేనికి వస్తాయంటే పాముకి నెలకోసారి కుసుమ వస్తుంది, కుబుసం వస్తుంది. ఆ కుసుమ వచ్చినప్పుడు ఆ కుసుమాన్ని వదిలించుకుంటానికి ఎట్టా కూడా దాని చేతులు కాళ్ళు ఉండవు కదా, ఇదిగో ఈ మట్టల్లోంచి దూరెళ్తుందండి. దూరెళ్తే ఇదిగో ఈ రంప ఉంటుంది కదా, ఈ ముళ్ళకు పట్టుకుని ఆ కుబుసం ఊడిపోద్దండి. ఆ ఓడగొట్టుకుని మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోద్ది అనమాట. చూసారా ఎంత కొట్టేసిన, ఇటు నుంచి వెళ్ళిపోయి ఆ మట్టలో జరిగి కుబుసం మెడలు వేసేసి అటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది అది పాము. దానికోసం మొగిలి పొదల్లో పాములు ఉన్నాయంటారు, అంతేగాని మొగలి పొదలు ఏదైనా నివాసం కాదు అది. కుబుసం వదలగొట్టుకుంటానికి మొగలి చెట్టు దగ్గరికి వస్తుంది అదే సీక్రెట్ అనమాట. కాబట్టి నా మొగలి చెట్టు గురించి కూడా చెప్పాను, సింధూరం గురించి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉందో సింధూరం, వండర్ఫుల్ సింధూరం. చూడండి ఎంత అందంగా వచ్చిందో చూడండి. గ్రీన్ కలర్ ఆకు, తెల్లటి పువ్వు, ఎర్రటి కాయ, వండర్ఫుల్. దాని పక్కన మొగలి. ఇటు పక్కకు చూస్తే మళ్ళా ఇది తీపిచింతండి, ఇది కుంకుడండి. కుంకుడులో కూడా మీరు చూడండి, ఇది అంత షాంపూలు, దిక్కుమాల షాంపూలు, నెత్తి అంతా, నాకు కూడా జుట్టు అంతా రాలిపోతుందండి ఈ షాంపూ వాడి. అందుకోసం నేను ఏంటంటే ఇక కుంకుడుకాయ చెట్లు పెట్టుకున్నాను. కుంకుడుకాయతో మన చిన్నప్పుడు అదే అంటుకునేవాళ్ళం, కొట్టేసి మనమే నానేసుకుని కొంచెం ఒక అరగంట నానిన తర్వాత వేడి నీళ్ళలో తీసుకుని శుభ్రంగా తలంటుకునేవాళ్ళం. ఈ దిక్కుమాల షాంపూలు వచ్చినాయి, నెత్తి మీద జుట్టు అంతా బాగొట్టుకున్నామండి. జోగ్గా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. అంతా షాంపూలకు అలవాటు పడ్డాం. ఈజీ కదా, బాత్రూంలోకి వెళ్తాం, కొద్దిగా వేసుకుంటాం, డిడ్డి ఎట్లాగండి కొద్దిగా తిప్పబడి చేసుకుంటే ఎందుకు ఎంత బాగుంటుంది. చెయ్యం కుంకుడుగా అంటే న్యాచురల్ హెడ్ బాత్, అది అద్భుతంగా చేసుకోవచ్చు అదనమాట. దాని తర్వాత ఇది తీపి చింత అండి, ఇది స్వీట్ టామరిన్ అంటాం, ఆరుద్ర నక్షత్రంలో స్వీట్ టామరిన్. ఇది పెట్టి కూడా 4 years అయిందండి, 4 సంవత్సరాలు అయింది. 5వ సంవత్సరం కాపు వస్తుంది. ఈ సంవత్సరం ఇది రాలేదు కానీ అక్కడ చెట్టు కాపు వచ్చింది, పెద్ద చెట్టుకి. ఇది మహాగన్లు, కొబ్బర్లు. ఇది సిన్సూపా చెట్టు అండి. సిన్సూపా అంటే సీతమ్మ వారు ఈ చెట్టు కిందే, సిన్సూపా చెట్టు కిందే లంకలో ఉందంట, అశోకవనంలో. ఈ సిన్సూపా చెట్టు కింద సీతమ్మ వారు వనవాసం చేసిందంటండి. అందుకని చాలా పవిత్రంగా చూస్తారు. ఇది మనకి బ్రిటిష్ వాళ్ళ టైంలో మన దూరం చేశారు, వాళ్ళు రిలీజియస్గా కావాలని దూరం చేశారు. మళ్ళీ ఇది కూడా నేను బాగా చాలా ఇష్టంగా పెంచుకుంటాను, నా దగ్గర ఇచ్చినట్టు. ఇది కూడా 2 సంవత్సరాల పైన మొక్క, ఇది 2 సంవత్సరాల 2-3 నెలల మొక్క. ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది చెట్టు అయిపోతండి, ఈ చెట్టు కింద ఉండేదంట సీతమ్మ వారు అశోకవనంలో. ఈ సిన్సూపా మా రవీంద్రనాథ్ గారు చెప్పారు, మొన్న బీజేపీ ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో ఉంటారు, వారు చెప్పారు ఇది సిన్సూపా చెట్టు హరిబాబు గారు, ఇది అశోక చెట్టు కాదు, ఇది చాలా అద్భుతమైన చెట్టు. ఇది అమ్మవారు సీతమ్మవారు ఇక్కడే ఉండేవారు, ఈ చెట్టు కింద ఉండేవారు అని చెప్పి ఆయన చెప్పారు. అదనమాట, ఎంత గొప్పతనం ఉంది చెట్టు ఇది. ఓకే, ఇదేనండి. ఇక తోటలో మొత్తం చూడండి అంత మియావాకి ఫారెస్ట్ లాగా ఉంటుంది, ఒక వండర్ఫుల్ అనమాట. ఇక చూడండి, కస్తూరి బెండ దగ్గర నుంచి నక్స్వామికల దగ్గర నుంచి, ఏడాకుల పొన్న దగ్గర నుంచి, అదిగో అది మన ఈ కాఫీ మడి కూడా ఈ పక్కనేనండి. కాఫీ గింజలు వచ్చి నేను చెప్పాను కదా, కాఫీ మడి ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఈ నల్లవాయిల, ఇది నల్లవాయిల, ఇదంతా అంతేనండి. వండర్ఫుల్ చూడండి ఎంత బాగా వస్తుందో. ఎర్రచందనం చూడండి, అది ఏడాకుల పొన్న అండి, అది ఏడాకుల పొన్న. ఇది కొబ్బరి, ఇది ఏమన్నా
మన ఈ గంధం చెట్టు, ఇది టెంపుల్ ట్రీ. దీన్ని కోస్ట్ ప్లాంట్గా టెంపుల్ ట్రీని వేసామండి. అద్భుతమైన పువ్వు, వండర్ఫుల్. చూడండి, టెంపుల్ ట్రీ పువ్వు దేవుడికి వాడతామండి ఇది. దీనికి మళ్ళీ చూడండి ఎంత ప్రకృతి ఎంత గొప్పదో. తిప్పతీగ చూడండి, ఎక్కడ పడ్డా ప్రతి చెట్టుకు నాకు దాంట్లో తిప్పతీగ ఉంటుందండి. చూడండి, దీనికి వెళ్ళిపోతుంది, అల్లుకుంటే వెళ్ళిపోతుంది, వండర్ఫుల్గా వెళ్తుంది. దీని పక్కన చూస్తే ఎర్రచందనం చెట్టు, శ్రీగంధం, ఎర్రచందనం. ఇట్లాగే మొత్తం నా దగ్గర ఎర్రచందనాలు, శ్రీగంధాలు. ఇటు పక్క వస్తే చూడండి ఇంత బాగా వస్తుందో. ఇది కూడా శ్రీగంధం చెట్టు అండి. చూడండి, ఇది 4.5 years చెట్టు అండి. ఇది 4.5 ఏళ్ళ చెట్టు. ఇది ఈ కొబ్బరి ఏళ్ళు వీటితోనే బతుకుతూ ఉంటుంది ఇది. చూడండి, ఇది బొప్పాయి. నా దగ్గర 500 బొప్పాయి చెట్టులో మిగిలిన ఏకైక బొప్పాయి సార్ ఇది. మొత్తం ఇది కూడా ఎందుకు, ఈ చెరువు ఒడ్డు గట్టు మీద ఉంది. ఇక్కడ నీళ్లు నిలబట్టల్లా, ఈ పక్క నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మెరక మీద ఉండి ఇది ఒక్కడ బతికింది. పిచ్చమ్మ కూడా బతికింది. చూడండి, ఇది ఒక్కటే కొద్దిగా ఏమన్నా వేస్తే ఈ బొప్పాయి మొత్తం 500 చెట్లు చెట్లు ఏం లేవండి. ఇదంతా రాయల్ స్పెషల్. ఇక ఇది మళ్ళీ రాయల్ డెలిసియస్ అండి. రాయల్ డెలిసియస్ అంటే యాపిల్, కాశ్మీరీ సిమ్లా యాపిల్. ఇది వచ్చినా రాకపోయినా సరే అది చల్లితనం ఉండాలండి, 0 degrees సెంటీగ్రేడ్. బట్ నేను చెట్టు బతికిచ్చాను, పెంచగలుగుతున్నాను. ఈ మహాగన్లు ఇది 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 మన మంచక్కెరకళి అండి. మంచక్కెరకళి చూడండి, ఎర్రటి చారు ఉంటే దీనికి మంచక్కెరకళి అంటాం. మంచక్కెరకళి ఇదంతా ఓకేనా. ఇదేనండి ఎర్రచందనాలు. చూడండి ఎంత అద్భుతంగా వచ్చింది. ఎర్రచందనాలు, శ్రీగంధాలు, వండర్ఫుల్. ఈ గడ్డి అంతా సూపర్ నైపియర్ గడ్డి, నాకు సూపర్ నైపియర్ గడ్డి. ఇప్పుడు ఇవ్వబడింది అన్నాను చూసారా, ఉరక్కొట్టిందని చెప్పాను. చెరువుటి నుంచి ఇదండి ఉరక్కొట్టింది దానికి ఇచ్చేసినాం గుర్తు. పోయింది, నిలువున మాడిపోయింది. 2 ఏళ్ళ చెట్టు నిలువున పోయింది. ఆ కాయలు అట్లుండగానే పోయింది. రాదు ఇక అది. టెంపుల్ ట్రీ ఓకే. ఇది లాంగ్గా ఉంది, లాంగ్ సాప్ ఉంది, రోజ్ యాపిల్, వాటర్ యాపిల్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎర్రచందనాలు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇదంతా చూడండి వండర్ఫుల్ ఎర్రచందనాలు. ఇదిగో మారేళ్ళు ఉన్నాయి ఇక్కడే. ఈ లోపలే కాఫీ మడి అండి. జాజికాయ, జాపత్రి, కాఫీ, కోకో ఇవన్నీ ఉన్నాయండి. కోకో కాపు వచ్చింది, అదంతా వచ్చేసింది. కాఫీ కూడా కాపు వచ్చేసింది. ఇక మనం రావాల్సిన నాకు కోకో వచ్చింది. జాజికాయ రావాలండి. జాజికాయ, జాపత్రి, నట్నాగ్ అది ఒకటి రావాలా. ఈ బోర్డు కూడా లాంగాన్ లాంగాన్ బోర్డు అక్కడ ఒకటి ఉంది, సంప దగ్గర దపాతుంది. ఓకే, ఇక దీంతో ఇంతటితో ముగిస్తానండి. ఇది పమ్మెల్లో, ఇది పంపర పనస అండి. ఇది పంపర పనస. ఇది మారేడు అండి, శివుడికి ఇష్టమైన మారేడు చెట్టు. చెప్పాను కదా నా దగ్గర శివుడికి ఇష్టమైన రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్ష చెట్టు, రుద్రాక్ష కాపు వచ్చింది 7. బ్రహ్మకి ఇష్టమైన బ్రహ్మకమలాలు ఉన్నాయి, పూసినవి 7, 10-15 పూలు. వచ్చే ఏడైతే దరిదాపు నేను ఒక మడే వేస్తున్నాను. 100-200 చెట్లు బతికేయడానికి ప్లాన్ చేస్తున్నాను. విష్ణువుకి ఇష్టమైన ఈ ఎర్రచందనాలు, శ్రీగంధాలు ఉన్నాయి. మన బాలాజీ తిరుపతి కొండ మీద ఉంటాయి ఎర్రచందనం, శ్రీగంధం, అవి ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణువుకి ఇష్టమైన మారేడు, బ్రహ్మకమలాలు, ఇవి ఎర్రచందనం, చందనాలు, ఈ 3 మన దగ్గర ఉన్నాయండి. ఓకే, దీంతో ఎంతటితో ముగిస్తానండి ఇది. ఓకే, మళ్ళా ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి వీడియోలు, రకరకాలైన మల్టీ క్రాపింగు, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే నేను డైలీ ఒక వీడియో పెడతాను. నేను మొక్కలు ఎట్లా పెట్టాలా, హై డెన్సిటీ ఎట్లా చేసుకోవాలా, ఎట్లా మల్టీ క్రాప్కి తీసుకెళ్ళాలా, మోనోక్రాప్ నుంచి ఎట్లా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలా, మొక్క నుంచి మొక్క ఎలా పుట్టించాలా, ఇట్లా ప్రాపగేషన్ ఎట్లా మెథడ్స్ ఏంటి, వీటన్నిటి మీద నేను డైలీ పెడతాను. నేను ఒక వీడియో పెడతా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, రైతులకి షేర్ చేయండి, చూపించండి. సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు కదా, మీ తల్లిదండ్రులు చూపించండి అయ్యా. చూపిస్తే వాళ్ళు కూడా మల్టీ క్రాపింగ్కి వస్తారు. ఇది ఫైనల్గా చేస్తాను. ఇది కూడా ఇంకొక చెప్పాను కదా అక్కడ మన మొగలి, ఇది మొట్టమొదటి పెట్టిన మొగలి చెట్టు. ఇది దీని నుంచే పెన్ను తీసి పిల్లకి తీసుకెళ్ళి దానికి పెట్టాను. ఓకే, ఇదనమాట. ఈ మొగలి చెట్టుతో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరిబాబు ఆర్గానిక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంచి వీడియోల్ని మీకు నచ్చితేనే 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.